హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఫిజిక్స్కి సంబంధించి 20 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ చూద్దాము. సో అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఫిజిక్స్ సబ్జెక్టుకి సంబంధించి 20 ఎక్స్పెక్టెడ్ ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఈ వీడియోలో మనం సాల్వ్ చేద్దాము. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. జేఈఈ ఫిజిక్స్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది ఒక పార్టికల్, ఇది మనకిచ్చింది. ద నేచర్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఫిగర్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఆఫ్ వెలాసిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే వి యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, ఇది మనల్ని అడుగుతున్నాడు. సో వి యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంటే మనకి గ్రాఫ్ ఎలా ఉంటుంది, లేదా వికి ఎక్స్కి మధ్య ఉండేటువంటి రిలేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో మనకు తెలిసి ఏంటి, వీ నో దట్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై, ఇది డిస్ప్లేస్మెంట్. x is equal to a sin omega t plus pi. A is the amplitude, omega is the angular frequency, t is the time and phi is phase. ఇవి మనకు తెలిసినవే. సో ఇప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, వెలాసిటీ v is equal to dx by dt. That means a omega cos omega t plus pi. సో ఇక్కడ ఏం చేద్దామంటే వి బై ఏ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, కాస్ ఒమేగా టీ ప్లస్ పై అవుతుంది. రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. ఇక్కడ ఏమైంది, వి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ పై. కాస్ స్క్వేర్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ పైన రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ పైగా రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ పై ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత అవుతుంది, ఎక్స్ బై ఏ అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చమ్మా, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే తీసుకొస్తే మనకి ఈక్వేషన్ ఏమైంది, వి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి రిలేషన్ వచ్చింది వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి. దిస్ ఈక్వేషన్ ఈజ్ సిమిలర్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా, ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి రిలేషన్ బిట్వీన్ వి అండ్ ఎక్స్ రిప్రజెంట్స్ ఎలిప్స్. సో ఎలిప్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టూ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిక్స్డ్ అట్ ఎ డిస్టెన్స్ 2d. అంటే రెండు ఎలక్ట్రాన్స్ తీసుకున్నాడు. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. రెండిటి మధ్య డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాము, 2d అని ఇచ్చేసాడు మనకి. ఏ థర్డ్ చార్జ్ ప్రోటాన్ తీసుకున్నాడు, ప్లేస్డ్ అట్ ద మిడ్ పాయింట్ అంటే ఇక్కడ తీసుకుంటాడు. మిడ్ పాయింట్ అంటే అంతే కదా, అంటే ఇక్కడ నుంచి అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ నుంచి డిస్టెన్స్ d ఉంటుంది, సెకండ్ ఎలక్ట్రాన్ నుంచి కూడా డిస్టెన్స్ d ఉండేటట్టుగా మిడ్ పాయింట్ దగ్గర కొంత ఎత్తులో తీసుకున్నాడు. అది కూడా ఎంత అంట, ఎక్స్ ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ d అని కూడా కండిషన్ ఇచ్చాడు మనకి. పర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్ అంటే ఇలా తీసుకున్నాడు. టూ ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే ఏమైంది, ఇంటరాక్షన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇలా ప్రోటాన్ విల్ ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ హ్యావింగ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో ఈ ప్రోటాన్ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ప్రోటాన్ ఛార్జ్ కూడా మనకి ఎలక్ట్రాన్ ఛార్జ్తో సమానంగా ఉంటుంది, అది కూడా Q+Q అవుతుంది. సో ఈ ప్రోటాన్ యొక్క
యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అంటున్నాడమ్మ. ప్రోటాన్ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత. మనం ఇక్కడ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది. ప్రోటాన్ ఎలక్ట్రాన్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి x² + d² అవుతుంది. ఇక్కడ తీసుకున్నా కూడా x² + d² అవుతుంది. సో ఇప్పుడు నేను ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసము ఇక్కడ నెట్ ఫోర్స్ F Fn నెట్ ఫోర్స్ అనమాట. -F cos θ -F cos θ. సో ఈ రెండిటి మధ్య ఫోర్సు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందమ్మా. ఈ రెండిటి పార్టికల్స్ అంటే ఈ ప్రోటాన్ ఎలక్ట్రాన్ మధ్య -F cos θ -F cos θ. టోటల్ ఎంత అవుతుంది? -2F cos θ అవుతుంది. -2 F అంటే ఏం రాసుకోవచ్చు మనము? Fకి మనకి ఫార్ములా తెలుసు. ఏంటి? 1/4πε0 Q1 Q2/r². కూలూమ్స్ లా నుంచి తెలుసు మనకి. F 1/4πε0 Q1 Q2/r² అనే విషయం. సో ఇక్కడ కూడా అదే రాస్తాం. 1/4πε0 Q1 Q2 అంటే ఇక్కడ Q² కదమ్మా. Q² r అంటే డిస్టెన్స్ ఎంత ఉంది? √x² + d² హోల్ స్క్వేర్. x² + d² హోల్ స్క్వేర్. కాస్ తీటా, అందుకే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. కాస్ తీటా ఇక్కడ యాంగిల్ తీటా అవుతుందమ్మా. కాస్ తీటా కావాలంటే ఏం చేస్తాం మనము? అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ అంటే x² + d². అంటే కాస్ తీటా ఎంత అయిపోతుందమ్మా? x/√x² + d². సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? -Q²/2πε0. 2 ఇందులో 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఏముంది? x ఉంది. ఇంటూ x/, ఇక్కడ చూడండమ్మా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, కానీ ఇక్కడ రూట్ ఉంది. 1 + 1/2 అంటే 3/2 అవుతుంది. x² + d² హోల్ పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. బట్ మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు? x ఈజ్ వెరీ వెరీ లెస్ దాన్ d అన్నాడు. అంటే dతో పోల్చుకుంటే x అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పదంలో మనము xని నెగ్లెక్ట్ చేయొచ్చమ్మా. xని నెగ్లెక్ట్ చేస్తే మనకి ఫోర్స్ ఎంత అవుతుంది? -Q²/2πε0 x/d³ అవుతుంది. ఎందుకంటే d² హోల్ పవర్ ఆఫ్ 3/2 అంటే d³ అవుతుంది. సో ఇది మనకి ఈక్వేషన్. F వచ్చింది. అంటే ఫోర్స్ ఈక్వేషన్ ఇంత వచ్చింది. సో అక్కడ మనకి ప్రోటాన్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది కాబట్టి సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనకి A ఎంత? -ω²x ఉంటుంది. A -ω²x ఉంటుంది యాక్సలరేషన్. సో కాబట్టి ఇక్కడ F మనం ఏం రాసుకోవచ్చు? ma రాసుకోవచ్చు. ma ఎంత? -Q²/2πε0 d³x. A ఎంత అవుతుందమ్మా? -Q²/2πε0 m d³x. చూడండి, ఈ రెండు ఈక్వేషన్ని కంపేర్ చేస్తే మనకి ω² ప్లేస్లో ఏముంది? ω² Q²/2πε0 m d³ or ω √Q²/2πε0 m d³. దిస్ ఈజ్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రోటాన్. సో మనల్ని అడిగింది యాంగులర్ ఫ్రీక్వెన్సీ ω √Q²/2πε0 m d³ వస్తుంది. ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రోటాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ప్రకారము ద గ్యాస్ ఎగ్జర్ట్స్ ప్రెజర్. సో ఒక వాయువులో పీడనము ఏ రకంగా వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఒక్కసారి మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని అబ్జర్వ్ చేస్తే ఇదొక కంటైనర్. ఈ కంటైనర్లో నాకు గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ప్రెషర్ ఎలా వస్తుంది అంటే ఒక గ్యాస్కి ప్రెషర్ అనేది ఏ విధంగా వస్తుందంటే
మాలిక్యూల్స్ అంటే గ్యాస్ మాలిక్యూల్స్ కొలైడ్స్ విత్ వాల్స్ ఆఫ్ ది కంటైనర్. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ కంటైనర్ వాల్స్ తోటి కొలిజన్ జరిపినప్పుడు అక్కడ మనకి ప్రెషర్ అనేది వస్తుంది. కంటైనర్ వాల్స్ తోటి కొలిజన్ జరిపినప్పుడు ప్రెషర్ అనేది వస్తుంది. సో ఆ విధంగా మన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి వస్తుందన్నమాట. సో కాబట్టి ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ని కొలిజన్స్ అయితే జరుగుతాయో ప్రతి కొలిజన్ దగ్గర వచ్చినటువంటి ప్రెషర్ అంతా మనం యాడ్ చేసుకుంటే మనకి టోటల్ ప్రెషర్, ఆ గ్యాస్ ఎంత ప్రెషర్ ఎక్సర్ట్ చేస్తుంది అనేది మనకి తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, కంటిన్యూస్లీ లూజ్ దేర్ ఎనర్జీ టిల్ ఇట్ రీచెస్ ద వాల్ కాదు కదా, మనకేం కావాలి, మాలిక్యూల్ కొలైడ్స్ విత్ ద వాల్స్ ఆఫ్ ది కంటైనర్, అది కావాలి మనకి. ఆర్ అట్రాక్టెడ్ బై ద వాల్స్ ఆఫ్ ది కంటైనర్ కాదు, వాల్స్ ఆఫ్ ద కంటైనర్తో అట్రాక్ట్ అవ్వడం కాదు. కంటిన్యూస్లీ స్టిక్ అవ్వవు కదా, కొలిజన్ జరిపిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ కొలిజన్ జరుపుతాయి. సఫర్ చేంజ్ ఇన్ మొమెంటమ్. చూడండి ఇక్కడ మొమెంటం చేంజ్ అవుతుంది. ఎందుకని, మనకి ప్రెషర్ అంటేనే ఫోర్స్ పెర్ యూనిట్ ఏరియా. ప్రెషర్ అంటే ఫోర్స్ పెర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ నేను రాసుకోవచ్చమ్మా, డిపి బై డిటి రాసుకోవచ్చు. డిపి బై డిటి రాసుకోవచ్చు. అంటే మనకి ప్రెషర్ ఇండైరెక్ట్గా ఏం తెలియజేస్తుంది, మొమెంటం చేంజ్ అవుతుంది. అంటే ఫోర్స్ వస్తుంది కదా, సో ఫోర్స్ అంటే చేంజ్ ఇన్ మొమెంటమే కదా. సో మొమెంటం చేంజ్ వెన్ ఇంపింజ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్. సో ఇక్కడ అదే కదా జరుగుతుంది. మాలిక్యూల్స్ కంటైనర్ వాల్స్తో కొలిజన్ జరిపినప్పుడు మనకి ప్రెషర్ వస్తుందని చెప్పాం. సో ప్రెషర్ ఎలా వస్తుంది, మొమెంటం చేంజ్ అవుతుంది. ఆ సందర్భంలో మొమెంటం చేంజ్ అవుతుంది కాబట్టి ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే మనం ప్రెషర్ అంటాం కాబట్టి సో ఖచ్చితంగా మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఏ సాఫ్ట్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఒక ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ని మనం ఎక్స్టర్నల్ ఫీల్డ్లో కనుక ఉంచితే, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక ఉంచితే, దట్ టు ద సాఫ్ట్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్, ద మ్యాగ్నెటిక్ డొమైన్స్. సో ఖచ్చితంగా ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇది మ్యాగ్నెటిక్ మెటీరియల్ అండ్ మ్యాగ్నటైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఇట్ హ్యాస్ హై మ్యాగ్నటైజేషన్. సో ఇంక్రీజ్ ఇన్ సైజ్ బట్ నో చేంజ్ ఇన్ ఓరియంటేషన్ అన్నాడు. అంటే ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోమ్మా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అనుకుందాం. ఇది ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. దీన్ని ఏం చేస్తున్నాం మనము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచుతున్నాం, నార్త్ పోల్ సౌత్ పోల్లో ఉంచామనుకుందాం. సో దీంట్లో ఉన్నటువంటి ఓరియంటేషన్స్ అన్నీ ఏమవుతాయి, మనకి ఫీల్డ్ డైరెక్షన్లో తిరిగిపోతాయి. ఫీల్డ్ డైరెక్షన్ ఎటుంటే ఆ డైరెక్షన్లో, ఫీల్డ్ డైరెక్షన్ ఇటు ఉందనుకో, ఫీల్డ్ డైరెక్షన్ ఇటుంటే ఇటు తిరిగిపోతాయి. ఫీల్డ్ డైరెక్షన్ ఇటు ఉందనుకో, మొత్తం యారో మార్క్స్ అన్నీ ఇటు తిరిగిపోతాయి. కాబట్టి ఓరియంటేషన్ అంతా కూడా అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్, ఓరియంటేషన్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అంటే మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లేనప్పుడు ఈ ఓరియంటేషన్స్ ఆఫ్ ఆటమ్స్ డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామో ఆటోమేటిక్గా ఓరియంటేషన్స్ అన్నీ కూడా ఫీల్డ్ డైరెక్షన్కి వచ్చేస్తాయి. హ్యావ్ నో రిలేషన్ విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. మరి డిక్రీజ్ ఇన్ సైజ్, చేంజ్ ఇన్ ఓరియంటేషన్. సైజ్ డిక్రీజ్ కాదు, డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అనేది మనకి మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ సైజ్ అండ్ చేంజ్ ఇట్స్ ఓరియంటేషన్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డిక్రీజ్ అని కరెక్ట్ మనం చెప్పలేం, అలాగే ఇంక్రీజ్ అని కూడా చెప్పలేం. సమ్ డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్స్ మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది, బట్ ఓరియంటేషన్ మాత్రం చేంజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సాఫ్ట్ ఫెరో మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్కి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాఫ్ట్ ఐరన్ అనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. అలాగే నికిల్ అలాయ్స్ కూడా మనకి సాఫ్ట్ ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కింద ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ సింపుల్ పెండులం t ఈజ్ ఈక్వల్ టు 2π√L/g. మెజర్డ్ వాల్యూ ఆఫ్ L ఈజ్ 1 మీటర్ ఫ్రమ్ మీటర్ స్కేల్ హ్యావింగ్ ఏ మినిమం డివిజన్ ఆఫ్ 1 mm అండ్ టైమ్ ఆఫ్ వన్ కంప్లీట్ ఆసిలేషన్ ఈజ్ 1.95 seconds ఫ్రమ్ స్టాప్ వాచ్ 0.01 stopwatch of 0.01 seconds resolution. The percentage error in determination of G will be. So here we get a formula t is equal to 2π√L/g. నాకు g ప్లేస్లో రాయాలి. g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు తెలుసు కదమ్మా, 4π² L/t².
సో నాకు డెల్టా జీ బై జీ కావాలి. డెల్టా జీ బై జీ కావాలి అంటే ఏం రాస్తాం? ఈ 4π² కాన్స్టెంట్ కదా, ఇది రాసుకోక్కర్లేదు. డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏం రాస్తాము? 2 ఇంటూ డెల్టా టీ బై టీ. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇక్కడ -10⁻⁻2 వస్తుంది కాబట్టి అదే t⁻⁻2 వస్తుంది, మైనస్ వేసుకోవచ్చా అని. మైనస్ వేసుకోకూడదు, ఎందుకంటే ఎర్రర్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి యాడ్ చేయాలి. మరి ఇప్పుడు మనకి డెల్టా ఎల్ డెల్టా టీ తెలుసా? మనకి ప్రాబ్లంలోనే ఇచ్చేసాడు. ఏమిచ్చాడు? డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 mm అన్నాడు, అంటే 10⁻³ మీటర్స్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1 మీటర్ ఇచ్చేసాడు. అలాగే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0.01 సెకండ్ ఇచ్చాడు. టీ ఈజ్ ఈక్వల్ టు 1.95 సెకండ్స్ ఇచ్చేసాడు. డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసాడమే మనం. 10⁻³ ప్లస్ 2 ఇంటూ 0.01 బై 1.95. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది? 0.001 ప్లస్ ఇదేమవుతుందమ్మా? 2/195 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0.001 ప్లస్ 0.102 అవుతుంది. 0.102 2/195 అంటే 2/200 అనుకోండి, అంటే 1/2 అంటే 0.0102 కింద వస్తుంది. సో దీన్ని మనం యాడ్ చేస్తే 0.112 అవుతుందమ్మా. బట్ యాక్చువల్గా మనల్ని ఏమి అడిగాడు? పర్సంటేజ్ ఎర్రర్ అడిగాడు. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఇంటూ 100 చేయాలి. 100 చేస్తే ఏమవుతుంది? 1.12% అవుతుంది. అంటే డెల్టా జీ బై జీ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1.12%. అంటే మనకి జీ వాల్యూ క్యాలిక్యులేషన్లో ఎంత ఎర్రర్ వస్తుందంటే 1.12% ఆఫ్ ఎర్రర్ వస్తుందమ్మా. సో దీనికి మెయిన్ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి ఇస్తాడు కదా ఎర్రర్స్ నుంచి. సో ఈ ఫార్ములా మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, గివెన్ బిలో ద 2 స్టేట్మెంట్స్. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. సో స్టేట్మెంట్ 1 చూడండి. పిఎన్ జంక్షన్ డయోడ్స్ కెన్ బి యూజ్డ్ టు ఫంక్షన్ యాజ్ అ ట్రాన్సిస్టర్. డయోడ్స్ ట్రాన్సిస్టర్ లాగా పనిచేస్తాయని చెప్తున్నాడమ్మా. సింప్లీ బై కనెక్టింగ్ 2 డయోడ్స్. ఎలా పనిచేస్తాయంట? 2 డయోడ్స్ని బ్యాక్ టు బ్యాక్, అంటే 2 డయోడ్స్ తీసుకొని ఇలా కనెక్ట్ చేసేస్తే అది ట్రాన్సిస్టర్ అంటున్నాడు. ఈ 2 డయోడ్స్ కనెక్ట్ చేస్తున్నాయి, ఫస్ట్ డయోడ్ సెకండ్ డయోడ్ కనెక్ట్ చేస్తే ఇట్ ఈజ్ సిమిలర్ టు ట్రాన్సిస్టర్ అంటున్నాడు. కాదు కదమ్మా, ట్రాన్సిస్టర్ అలా తయారు కదా. ట్రాన్సిస్టర్ అనేది ఎలా తయారవుతుంది? మనకి 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్ ఫామ్ అయ్యేటప్పుడే మనం వాటిని యాడ్ చేస్తాము. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మనకి ట్రాన్సిస్టర్ అనేది ఫామ్ అవుతుంది. దానికి కొన్ని కండిషన్స్ మనము తీసుకుంటాం. బేస్గా ఉండాలంటే ఏ మెటీరియల్ వాడతాము, అలాగే కలెక్టర్గా ఉండాలంటే ఎలా ఉండాలి, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎమిటర్గా ఉండాలంటే ఎలా ఉండాలి. సో ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తూ 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్ని మనము డోపింగ్ చేస్తాం. సో డోపింగ్ చేసినప్పుడు మనకి ట్రాన్సిస్టర్ అనేది ఫామ్ అవుతుంది. జస్ట్ అంతేగాని సింప్లీ 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్ తీసుకుంటే మనకి ట్రాన్సిస్టర్ తయారు కాదు. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. సో 1 ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. In the study of transistor, the amplification factor beta indicates the ratio of collector current to base current. Yes, beta is equal to IC by IBM. So statement 2 is true. అలాగే మనకి ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటి? ఆల్ఫా యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ IC by IE, కలెక్టర్ కరెంటు ఎమిటర్ కరెంట్, కలెక్టర్ కరెంటు ఎమిటర్ కరెంట్. అలాగే మనకి ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్. ఒకవేళ మనకి ఈక్వేషన్స్ ఏమైనా వస్తే, అంటే ఈ మోడలే ఇవ్వకపోవచ్చు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్, వీటి ఫార్ములాస్, లేదా వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ దేర్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 1 ప్లస్ బీటా, అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. సో ఇవి సమ్ రిలేషన్స్ బేస్డ్ ఆన్ దిస్. సో కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఫాల్స్ అమ్మ. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ ఆఫ్ బాడీ ఆఫ్ మాస్ m. సో m మాస్ ఉన్నటువంటి ఒక బాడీ ఇచ్చాడమ్మా. సో దానికి ఏం చేశాడంటే, ఈజ్ హెల్డ్ బిట్వీన్ 2 మాస్లెస్ స్ప్రింగ్స్. సో ఇక్కడ 2 స్ప్రింగ్స్ అటాచ్ చేశాడు. ఈ స్ప్రింగ్స్కి మాస్ లేదు, బట్ ఫోర్స్ కాన్స్టెంట్ ఇచ్చాడు k అని చెప్పి.
దే ఆర్ అటాచ్డ్ టు ఏ ఫర్మ్ సపోర్ట్స్. 2 ఫర్మ్ సపోర్ట్స్ మధ్య అటాచ్ చేశాడు. సో, ఇది ఆల్ఫా యాంగిల్ చేస్తుందనమాట గ్రౌండ్ తోటి. సో, ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడంటే ద ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ ఆఫ్ ద గివెన్ బాడీ. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అడుగుతున్నాడు. సో, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టోటల్ ఫోర్స్ కాన్స్టెంట్ కనుక్కుందాం. టోటల్ ఫోర్స్ కాన్స్టెంట్. సో, కే ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి కే ప్లస్ కే రెండు కే వాల్యూసే కాబట్టి ఈక్వలెంట్ ఫోర్స్ కాన్స్టెంట్ ఎంత అవుతుందమ్మా 2K అవుతుంది. సో, మనకి టైం పీరియడ్ తెలుసు టీ ఈజ్ ఈక్వల్ టు 2π రూట్ m/k. సో, ఇక్కడ కే ప్లస్లో 2 ఉన్నాయి కాబట్టి కే ఈక్వలెంట్ అని రాసుకుందాం. సో, అప్పుడు ఏమవుతుంది 2π రూట్ m/2K అవుతుంది. మనల్ని ఏం అడిగాడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అడిగాడు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1/t అవుతుంది. సో, 1/t అంటే దీనికి ఆపోజిట్ కదా, అంటే 1/2π రూట్ ఆఫ్ 2K/m అవుతుంది. 1/2π రూట్ ఆఫ్ 2K/m అవుతుంది. సో, మనల్ని అడిగినటువంటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ది బాడీ ఎంత అంటే 1/2π రూట్ 2K/m. సో, ఇక్కడ మనకి ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూస్ ఈక్వలెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఈ టైం పీరియడ్ గుర్తుండాలి. ఇది ఏంటమ్మా టైం పీరియడ్. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ టీ ఈజ్ ఈక్వల్ 2π రూట్ m/k అని గుర్తుంటే దాని నుంచి మనం సింపుల్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఫిగర్ షోస్ ఎ సర్క్యూట్ దట్ కంటైన్స్ 4 ఐడెంటికల్ రెసిస్టర్స్. సో, 4 రెసిస్టర్స్ ఉన్నాయి. ఆ రెసిస్టర్స్లో ఇది ఒక్కొక్కటి 2 ohms అమ్మ. సో, 2 ohms అలాగే 2 మిల్లీ హెన్రీ అని చెప్పేసి మనకి 2 ఇండక్టర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఒక బ్యాటరీ ఇచ్చాడు. ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్ కూడా ఇచ్చాడు మనకి. ఈ ఈజ్ ఈక్వల్ టు 9 volts ఇచ్చాడు. సో, ఆర్ 2 ohms ఇచ్చాడు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 మిల్లీ హెన్రీ ఇచ్చాడు. ఇది మనకి ఇచ్చింది. అయితే మనల్ని అడుగుతున్నాడు కరెంట్ అడుగుతున్నాడు. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు ఎస్ క్లోజ్ చేసినప్పుడు ఎస్ ఇప్పుడు ఓపెన్లో ఉందాం. సో, క్లోజ్ చేస్తున్నాం అంటే దీని ఇలా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా సాధారణంగా చూసుకుంటే కరెంట్ అనేది ఆటోమేటిక్గా ఈ సర్క్యూట్లో ఉండిపోతుంది. ఎందుకని ఇక్కడ హై రెసిస్టెన్స్ ఆఫర్ అవుతుంది. ఇక్కడ హై రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తుంది. ఎప్పుడైతే మనము ఎస్ని క్లోజ్ చేసామో ఎస్ ఈజ్ క్లోజ్డ్ రెసిస్టెన్స్ అట్ ఇండక్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ అయిపోతుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అయిపోతుందో ఈ సర్క్యూట్ సింపుల్గా దిస్ సర్క్యూట్ ఈజ్ ఈక్వలెంట్ టు లైక్ దిస్ ఇలా అయిపోతుందమ్మా. అంటే ఒక బ్యాటరీ 2 రెసిస్టర్లు ఉన్నటువంటి సర్క్యూట్గా మారిపోతుంది. సో, ఇలా ఉన్నప్పుడు మనం సింపుల్గా ఓమ్స్ లాని ఉపయోగించాం. సింపుల్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనము ఓమ్స్ లాని ఉపయోగిస్తాం. ఓమ్స్ లా ఉపయోగిస్తే ఏమవుతుంది ఐ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఇక్కడ వోల్టేజ్ అంటే ఈ రెసిస్టెన్స్ అంటే ఏమవుతుందమ్మా 2 రెసిస్టెన్స్లు అండ్ రెసిస్టెన్సెస్ ఆర్ ఇన్ సిరీస్. సో, కాబట్టి ఆర్ఎస్ సిరీస్లో ఉంటే యాడ్ చేస్తాం కదా ఆర్ ప్లస్ ఆర్ 9. సో, 9/2R. ఆర్ అంటే మళ్ళీ 2 ఇచ్చాడు. సో, 9/4 అమ్మ. 9/4 అంటే ఎంత అవుతుంది 2.25 ఆంపియర్స్ అవుతుంది. సో, కాబట్టి కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఎంత 2.25 ఆంపియర్స్. సో, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. అలాగే ఇక్కడ మనము స్విచ్ క్లోజ్ చేసినప్పుడు ఈ సర్క్యూట్ ఏమవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఆల్ఫా పార్టికల్ ఆర్ ఈక్వల్. లాంబ్డా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా పి. ఇది మనకి ఇచ్చిందమ్మా. ద రేషియో ఆఫ్ దర్ వెలాసిటీస్ దెన్ VP/V ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది మనల్ని అడుగుతున్నాడు. సో, మనకి డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్కి ఫార్ములా తెలియాలి.
డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్కి ఫార్ములా ఏంటి? డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. దట్ మీన్స్ ఇక్కడ లాంబ్డా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా పి అన్నాడు కదా. హెచ్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎం ఆల్ఫా వి ఈజ్ ఈక్వల్ టు h/m ఇంటూ పి వి ఇంటూ పి. హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం రాసుకోవచ్చు? ఎం ఆల్ఫా వి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంపీ విపి. మనకు విపి బై వి ఆల్ఫా కావాలి. విపి బై వి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎం ఆల్ఫా బై ఎంపీ. ఎందుకు విపి బై వి ఆల్ఫా అంటే ప్రోటాన్ అండ్ ఆల్ఫా అని చెప్పాడమ్మా. ఇది ఫస్ట్ ఇచ్చాడు, ఇది సెకండ్ ఇచ్చాడు, అందుకని అలా తీసుకున్నాం. ఒకవేళ ఆల్ఫా అండ్ ప్రోటాన్ అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? వి ఆల్ఫా బై విపి క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మాసెస్ రేషియో ఉంది కదా, మరి ప్రోటాన్ మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ మనకి హీలియం మాస్తో సమానం. అంటే 4 ప్రోటాన్ మాస్ అమ్మ, హీలియం మాస్ తోటి సమానంగా ఉంటుంది. కాబట్టి 4 టైమ్స్ ఆఫ్ ప్రోటాన్ మాస్. సో కాబట్టి విపి బై వి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ప్రోటాన్ మాస్ బై ప్రోటాన్ మాస్. క్యాన్సిల్ చేస్తే 4 వస్తుంది. కాబట్టి విపి ఈజ్ టు వి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4:1. దట్ ఈస్ ద రిక్వైర్డ్ వెలాసిటీ రేషియో. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సో నెట్ వర్క్ డన్ అడిగాడు, మనకి ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్లో మనకి ఇక్కడ ఏమేం జరుగుతుందో చూడండి. ఇనీషియల్ స్టేట్ P1V1. సో P1V1 నుంచి మనం బి దగ్గరికి వచ్చాము, బి నుంచి సికి వెళ్ళాం, మళ్ళీ సి నుంచి మళ్ళీ ఏకి వచ్చాం. సో ఇదొక సైక్లిక్ ప్రాసెస్. అయితే ఇలా జరిగేటప్పుడు ఏ టు బి ఏం జరుగుతుందో చూడండి. ఏ ప్రాసెస్ జరుగుతుంది, మనకి ఏవి ఎలా చేంజ్ అవుతున్నాయి. P1V1 ఎలా చేంజ్ అవుతున్నాయి? P1/2 అవుతుంది. అంటే ప్రెజర్ తగ్గిపోయింది, వెలాసిటీ వాల్యూమ్ పెరిగింది. ప్రెజర్ తగ్గింది, వాల్యూమ్ పెరిగింది. సో దిస్ ఈజ్ ద ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ అమ్మాయి. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా, ఏ టు బి ఇట్స్ ప్రెజర్ ఈజ్ రెడ్యూస్డ్ టు 1/2 ఆఫ్ ది ఒరిజినల్ ప్రెజర్ ఫాలోడ్ బై కాన్స్టెంట్ వాల్యూమ్ కూలింగ్ ఇట్స్ ప్రెజర్. కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాడమ్మ. నెక్స్ట్ బి నుంచి సికి వెళ్ళేటప్పుడు మనకేం జరుగుతుంది? వాల్యూమ్ కాన్స్టెంట్ అంట. అంటే వాల్యూమ్ 2V1 ఉంటుంది. ప్రెజర్ మాత్రం ఏమైపోయింది? తగ్గిపోయింది. ఇక్కడ ప్రెజర్ P1/2 ఉంటుంది. ప్రెజర్ P1/2 నుంచి ఎక్కడికి మారింది? P1/4కి మారింది. బట్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రాసెస్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? ఐసోచోరిక్ ప్రాసెస్ అంటాం. దాన్ని ఏమంటాం మనము? ఐసోచోరిక్ ప్రాసెస్. సో ఫైనల్ ప్రాసెస్ C2A ఒక్కసారి మీరు గమనించండి అమ్మ. C2A ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ P1/4 ఉంది. P1/4 ఎలా మారింది? P1గా మారింది. అలాగే వాల్యూమ్ 2V1 ఉంది. 2V1 ఎలా మారిపోయింది? V1గా మారింది. అండ్ ఇట్ ఈజ్ ఏ అడియాబాటిక్ ప్రాసెస్. లాస్ట్ చెప్పాడు కదా, కాన్స్టెంట్ వాల్యూమ్ టిల్ ఇట్స్ ప్రెజర్ ఇస్ రెడ్యూస్డ్ టు 1/4 ఫ్రమ్ B to C. దెన్ ఇట్ ఈస్ రీస్టోర్డ్ బై ఇట్స్ ఇనిషియేటెడ్ బై రివర్సబుల్ అడియాబాటిక్ కంప్రెషన్. సో అడియాబాటిక్ కంప్రెషన్ ద్వారా అని వాడే ఇచ్చేసాడు. సో కాబట్టి ఇక్కడ వర్క్ డన్లో మనకి 3 ప్రాసెస్లు జరుగుతున్నాయి. ఒకటి ఐసోథర్మల్ ప్రాసెస్ A to B, B to C ఐసోచోరిక్ ప్రాసెస్, C2A అడియాబాటిక్ ప్రాసెస్ జరుగుతుంది. సో కాబట్టి 3 వర్క్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ఇట్ బి దిస్ ఈజ్ W1, దిస్ ఈజ్ W2 అండ్ దిస్ ఈజ్ W3. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది? W1 + W2 + W3 అవుతుంది. సో లెట్స్ ఫైండ్ అవుట్. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫార్ములా. సో ఈ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి W1, W2, W3 తెలియాలి. అండ్ దిస్ W2 ఈజ్ ఈక్వల్ టు 0. ఐసోచోరిక్ ప్రాసెస్ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటే మనకి W ఈజ్ ఈక్వల్ టు PdV కదా. సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్. dV ఈజ్ ఈక్వల్ టు 0.
సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పీడీవీ కదమ్మా. డిఫరెన్స్ ఇన్ వాల్యూమ్ 0 అయిపోతుంది. ఐసోచోరిక్ ప్రాసెస్ మీన్స్ డీవీ ఈజ్ ఈక్వల్ టు 0. డీవీ 0 అంటే డబ్ల్యూ2 0, కాబట్టి డబ్ల్యూ2 0 వచ్చేసింది నాకు. సో ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్, అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్, ఇవి రెండు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ డబ్ల్యూ1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? P1 V1 log V2 by V1. సో P1 V1 log V2 అంటే ఎంతమ్మా? 2V1 V1. సో log 2 వస్తుంది. అంటే P1 V1 log 2 వస్తుంది. W1 ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్లో W3 క్యాలిక్యులేట్ చేయండి. W3 క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? P2 V2 మైనస్ P1 V1 బై 1 మైనస్ గామా. P2 V2 మీన్స్ హియర్ P1 V1. P2 V2 అంటే ఇదే కదా, P1 V1 ఫైనల్ వాల్యూస్ మైనస్ ఇక్కడ P1 అంటే P1 బై 4 ఇంటూ 2V1 డివైడెడ్ బై 1 మైనస్ గామా. సో P1 V1 కామన్ వస్తుంది. P1 V1 కామన్ వస్తే ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 1 మైనస్ 1/2. 1 మైనస్ 1/2 అంటే నాకు 1/2 బై 1 మైనస్ గామా అవుతుంది. అంటే ఏమైంది? P1 V1 బై 2 ఇంటూ 1 మైనస్ గామా అయింది. సో నాకు యాడ్ చేయాలి. W ఈజ్ ఈక్వల్ టు log 2 P1 V1 log 2 P1 V1 మైనస్ P1 V1 బై 2 ఇంటూ 1 మైనస్ గామా. సో P1 V1 కామన్ వస్తుంది. P1 V1 ఇంటూ log 2 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ గామా. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ వర్క్. సమ్ టైమ్స్ పీవీ ప్లేస్లో మనం ఆర్టీ రాసుకోవచ్చు, ఎందుకంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ కాబట్టి. సో ఫైనల్ వర్క్ డన్ ఏమవుతుందంటే ఆర్టీ ఇంటూ log 2 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ గామా. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ వర్క్ డన్ ఆఫ్ దిస్ ఫిగర్. మనకి ఇచ్చినటువంటి ఫిగర్కి సంబంధించిన రిక్వైర్డ్ వర్క్ డన్ వాల్యూ అదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఎక్స్రే ఆపరేట్ చేస్తున్నాడు 1.24 మిలియన్ వోల్ట్స్ అమ్మ. 1.24 మిలియన్ వోల్ట్స్ దగ్గర వోల్టేజ్ ఇచ్చాడు మనకి. V ఈజ్ ఈక్వల్ టు 1.24 మిలియన్ అంటే 10⁻6 వోల్ట్స్ కదా. షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ అడుగుతున్నాడు. షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ఈవి. ఇది మనకి ఫార్ములా. ఇక్కడ హెచ్సి బై ఈ వాల్యూ కనుక్కుంటే అప్రాక్సిమేట్గా అది 1240 నానోమీటర్స్ అవుతుందమ్మా. 1240 నానోమీటర్స్, 1238 సంథింగ్ అంతా వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.62 ఇంటూ 10⁻⁻34 జోల్ సెకండ్స్. సి ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్. ఎలక్ట్రాన్ ఛార్జ్ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. ఈ మూడు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్సి బై ఈ వాల్యూ 1240 అరౌండ్ వస్తుంది, నానోమీటర్స్ వస్తుంది. సో కాబట్టి డైరెక్ట్గా మనము మినిమం వేవ్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 1240 ఇంటూ 10⁻�9 మీటర్స్ బై 1.24 ఇంటూ 10⁻6 వస్తుంది. సో ఇక్కడ 1.24 కదమ్మా, ఇక్కడ చూడండి. సో ఇక్కడ దీన్ని మనము 1240గా మార్చుకోవాలంటే ఏం చేస్తాం మనము? 123 ఒక 3000 తోటి మల్టిప్లై చేయండి. 1240 బై 1240 ఇంటూ 10³ నానోమీటర్స్. ఈ 10⁻⁻9 అలాగే ఉంచుతాము, నానోమీటర్స్ అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంత అవుతుంది? 10⁻³ నానోమీటర్స్ అమ్మ. సో మినిమం వేవ్ లెంగ్త్ ఎంత అంటే 10⁻³ నానోమీటర్స్ వస్తుంది. లేదు మనం యాంగ్స్ట్రామ్ యూనిట్స్లోకి మార్చుకుంటే ఇంకో 10 తోటి మల్టిప్లై చేస్తే 10⁻⁻4 వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో మనం ఉపయోగించేటువంటి సోర్స్ ఆఫ్ లైట్ ఉంటుంది కదా, దాన్ని రెడ్ నుంచి వైలెట్కి చేంజ్ చేశారు. సోర్స్ని రెడ్ టు వైలెట్ చేంజ్ చేశారు. ఇది మెయిన్ కోర్స్.
సో సోర్స్ని రెడ్ టు వైలెట్ చేంజ్ చేసినప్పుడు మనకి ఫ్రింజ్ విడ్త్ ఏమొస్తుంది అని అడుగుతుంది. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తెలుసు కదా. సో మనకి సోర్స్ ఆఫ్ లైట్ ఉంటుంది. సో మనము వాంటెడ్గా 2 స్లిట్స్ అయితే ఫామ్ చేస్తాం ఇలాగా. సో ఈ స్లిట్స్ 2 కూడా మనకి సూపర్ ఇంపోజ్ అయ్యి మనకి ఇక్కడ స్క్రీన్ మీద బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అయితే ఫార్మ్ అవుతాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సోర్స్ ఆఫ్ లైట్ ఇనీషియల్గా రెడ్ ఉన్నదాన్ని వైలెట్గా మార్చడం. సో ఇక్కడ మనకి ఫ్రింజ్ విత్ బీటా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా డి బై డి. ల్యాండా డి బై డి, ఇక్కడ ల్యాండా అనేది వేవ్ లెంగ్త్. సో దీ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు, బీటా ఈజ్ ప్రపోర్షనల్ టు ల్యాండా. అలాగే వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ వైలెట్. ఎందుకంటే దాదాపు అరౌండ్ 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది, ఇది 3500 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది అరౌండ్ అప్రాక్సిమేట్గా. సో కాబట్టి ల్యాండా ఆర్ గ్రేటర్ దాన్ ల్యాండా వి మీన్స్ బీటా ఆర్ గ్రేటర్ దాన్ బీటా వి, అంతే కదా. రెండు ప్రపోర్షనల్గా ఉన్నాయి కదమ్మా. కాబట్టి రెడ్ సోర్స్ ఉపయోగించినప్పుడు ఫ్రింజ్ విడ్త్ ఎక్కువ ఉంటుంది, వైలెట్ సోర్స్ ఉపయోగించినప్పుడు ఫ్రింజ్ విడ్త్ తగ్గుతుంది. అంటే ఫర్ వైలెట్ ఫ్రింజ్ విడ్త్ డిక్రీజెస్. ఇది మనకు కావాల్సింది. అది ఆప్షన్లో ఉందో లేదో చూద్దాం. కాన్సిక్యూటివ్ ఫ్రింజ్ లైన్స్ విల్ కమ్ క్లోజర్. సో దగ్గరికి వస్తాయి కదా. ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అమ్మ. ద సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ విల్ కమ్ డార్క్ ఫ్రింజ్. సెంట్రల్ డార్క్ అవ్వదు, ఫ్రింజెస్ విల్ బ్రైటర్ కాదు, ది ఇంటెన్సిటీ ఆఫ్ మినిమా విల్ లేదు. సో ఈ 3 కాదమ్మా, ఓన్లీ ఆప్షన్ 1 మనకి ఫ్రింజ్ విడ్త్ తగ్గుతుందని వచ్చింది కదా. ఇక్కడ కూడా అదే ఇచ్చాడు. కాకపోతే ఫ్రింజ్ లైన్స్ విల్ కమ్ క్లోజర్ అంటే ఏంటమ్మా, దగ్గరగా రావడం అంటే ఫ్రింజ్ విడ్త్ డిక్రీజ్ అవడమే కదా. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 2 సాలిడ్స్ ఏ అండ్ బి ఆఫ్ మాసెస్ 1 kg అండ్ 2 kg రెస్పెక్టివ్లీ ఆర్ మూవింగ్ విత్ ఈక్వల్ లీనియర్ మొమెంటమ్. ఈక్వల్ అంటమ్మా, అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. రేషియో ఆఫ్ దర్ కైనెటిక్ ఎనర్జీస్. మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం రాసుకుంటాము, హాఫ్ mv² అంటాము, లేదా దీన్ని ఏం రాసుకోవచ్చు, p²/2m రాసుకోవచ్చు. ఇక్కడ KA/KB ఈజ్ ఈక్వల్ టు p²a/2m a బై p²b/2mb. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అంటున్నాడు. కాబట్టి p²a p²b క్యాన్సిల్, 2 క్యాన్సిల్, mb/ma మాస్ ఆఫ్ సెకండ్, మాస్ ఆఫ్ ఫస్ట్. సో కాబట్టి KA ఈజ్ టు KB ఈజ్ ఈక్వల్ టు 2:1. దట్ ఈస్ ద రిక్వైర్డ్ రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. జీనర్ బ్రేక్ డౌన్ అక్టర్స్ ఇన్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ హ్యావింగ్ P అండ్ N బోత్. సో జీనర్ బ్రేక్ డౌన్ ఎప్పుడు వస్తుంది అంటున్నాడమ్మా, ఏ సందర్భంలో వస్తుంది. మనం పిఎన్ జంక్షన్ డయోడ్స్ తీసుకున్నప్పుడు జీనర్ బ్రేక్ డౌన్ అనేది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. సో జీనర్ బ్రేక్ డౌన్ ఎప్పుడు వస్తుంది మనకి, జీనర్ డయోడ్ తీసుకోండి. ఈ జీనర్ డయోడ్ మనం ఎలా చేస్తాం, జీనర్ డయోడ్ ఈజ్ ఏ హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్ కదా. హెవీలీ మనం చదువుకునేటప్పుడే చేస్తాం, హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఇక్కడ లైట్లీ అని ఎక్కడైతే కనపడుతుందో ఆప్షన్ 2 తప్పు. లైట్లీ డోప్డ్ కాదు, హెవీలీ డోప్డ్. హెవీలీ డోప్డ్ మనకి ఏం కావాలి, జీనర్ బ్రేక్ డౌన్ జరగాలి. జీనర్ బ్రేక్ డౌన్ జరగాలంటే డిప్లీషన్ లేయర్ ఎక్కువ పెద్దగా ఉంటే జరుగుతుందా, చిన్నగా ఉంటే జరుగుతుందా, విడ్త్ తక్కువ ఉండాలి. కాబట్టి నారో డిప్లీషన్ లేయర్ ఉండాలి. వైడ్ అని ఇచ్చాడు. సో వైడ్ డిప్లీషన్ లేయర్ ఉంటే మనకి జీనర్ బ్రేక్ డౌన్ జరగదు. కాబట్టి జీనర్ బ్రేక్ డౌన్ జరగాలంటే హెవీలీ డోప్డ్ అండ్ హ్యావింగ్ నారో డిప్లీషన్ లేయర్, హెవీలీ డోప్డ్ అండ్ హ్యావింగ్ నారో డిప్లీషన్ లేయర్, దెన్ వీ విల్ గెట్ జీనర్ బ్రేక్ డౌన్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ ఎ వెలాసిటీ v0 along x-axis. A damping force F is acting on the particle which is proportional to square of the distance from the origin. F is equal to -alpha x² అని ఇచ్చాడు.
దట్ మీన్స్ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చడం. ద డిస్టెన్స్ అట్ విచ్ ద పార్టికల్ స్టాప్స్, ఎక్కడ ఆ పార్టికల్ స్టాప్ అవుతుంది అంటే వి ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్కడ అవుతుంది, వి ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు డిస్టెన్స్ ఎంత అని చెప్పి. సో సింపుల్గా ఇంటిగ్రేషన్ చేసి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. ఎంఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా బై ఎం ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇది మనకు వచ్చింది. సో ఏ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ డివి బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా బై ఎం ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకి టీ టైమ్స్లో ఏమి ఇవ్వలేదు, టైంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి మనకు తెలిసి వి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటీ కదా, అంటే డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోద్దమ్మా, డిఎక్స్ బై వి అవుతుంది. డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, డిఎక్స్ బై వి రాసుకోవచ్చు. ఇక్కడ డిటీ ప్లేస్లో నేను డిఎక్స్ బై వి రాస్తున్నాను, మైనస్ ఆల్ఫా బై ఎం ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది, వి డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా బై ఎం ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో వేరియబుల్ సెపరేట్ చేయండి, వి డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా బై ఎం ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, 0 టు ఎక్స్. ఇక్కడ ఏమవుతుందమ్మా, వి నాట్ టు జీరో, జీరో కావాలి కదా స్టాపింగ్ డిస్టెన్స్. సో ఇదేమవుతుంది, వి స్క్వేర్ బై 2 వస్తుంది. లిమిట్స్ ఫ్రమ్ వి నాట్ టు జీరో, ఇదేమవుతుంది మైనస్ ఆల్ఫా బై ఎం ఎక్స్ క్యూబ్ బై 3 వస్తుంది. లిమిట్స్ ఫ్రమ్ 0 టు ఎక్స్. సో ఇక్కడ ఏమవుతుంది, మైనస్ వి నాట్ స్క్వేర్ బై 2 మైనస్ ఆల్ఫా బై ఎం ఎక్స్ క్యూబ్ బై 3 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి డిస్టెన్స్ ఎక్స్ అడిగాడు కాబట్టి ఎక్స్ వాల్యూ రాద్దాం. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3m వి నాట్ స్క్వేర్ బై 2 ఆల్ఫా, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3m వి నాట్ స్క్వేర్ బై 2 ఆల్ఫా హోల్ పవర్ ఆఫ్ 1/3. దిట్ ఈస్ ద రిక్వైర్డ్ స్టాపింగ్ డిస్టెన్స్ అనమాట. సో కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే మనకి 3m వి నాట్ స్క్వేర్ బై 2 ఆల్ఫా హోల్ పవర్ ఆఫ్ 1/3 వస్తుందమ్మా. ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ స్టాపింగ్ డిస్టెన్స్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఏ బాడీ వెయిస్ 49 న్యూటన్స్ ఆన్ ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ అట్ నార్త్ పోల్. సో నార్త్ పోల్ దగ్గర వెయిట్ ఆఫ్ ద పోల్, నార్త్ పోల్ దగ్గర వెయిట్ ఎంత వచ్చిందంటే 49 N వచ్చిందమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు mg. వాట్ విల్ బీ ఇట్స్ వెయిట్ రికార్డెడ్ ఆన్ ద సేమ్ వేయింగ్ మిషన్ ఇఫ్ ఇట్ షిఫ్టెడ్ టు ది ఈక్వేటర్. సో ఈక్వేటర్ దగ్గర వెయిట్ ఎంత అంటున్నాడు, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది, m ఇంటూ జీఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అట్ ఈక్వేటర్, దట్ ఈజ్ ఈక్వల్ టు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్. ఇది మనకి ఫార్ములా, జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఆర్ అంటే ఏమి, 6400 కిలోమీటర్లు ఇచ్చేస్తాడు కదా రేడియస్ ఆఫ్ ది ఎర్త్. బట్ ఒమేగా మీన్స్, ఒమేగా ఈజ్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎర్త్. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎర్త్. మరి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎర్త్ అంటే మనం ఒక రొటేషన్ కదా కనుక్కుంటాము. ఒక రొటేషన్కి ఎర్త్ ఒక రోజు తిరుగుతుందమ్మా. ఒక రోజు అంటే ఎన్ని సెకండ్లు అవుతుంది, 24 ఇంటూ 60 ఇంటూ 60 చేయండి, ఎంత అవుతుంది, 86,400 సెకండ్స్ అవుతుంది. 86,400 సెకండ్స్. దీన్ని సాల్వ్ చేయండి అమ్మ. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 7.27 ఇంటూ 10⁻⁻9 రేడియన్ పర్ సెకండ్ వస్తుంది. ఇది మనకి ఒమేగా వాల్యూ. సో జీ వాల్యూ 9.8 ఇచ్చాడు మనకి. అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6400 కిలోమీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనకు కావాల్సిన వెయిట్ వాల్యూ, వెయిట్ అట్ ద ఈక్వేటర్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఎం ఇంటూ జీ అంటే ఆల్రెడీ ఇచ్చాడు కదా, 49 ఇచ్చాడు. 49 మైనస్ మళ్ళీ ఎం అంటే ఏం రాసుకోవాలమ్మా, 49 బై 9.8, 49 బై 9.8 అంటే అప్రాక్సిమేట్గా 2 వస్తుంది. ఆర్ అంటే 6400. ఇక్కడ ఏమవుతుంది, 7.27 హోల్ స్క్వేర్ ఇంటూ 10⁻⁻10. సో 49 మైనస్ దీన్ని మనం సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా నాకు 0.232 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందమ్మా, 48.76 గ్రామ్స్ న్యూటన్స్ వస్తుంది, అంటే ఈక్వేటర్ దగ్గర.
సో ఇక్కడ మనము ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. ఎప్పుడూ కూడా డబ్ల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డబ్ల్యూపీ. అంటే పోల్స్ దగ్గర ఉన్నటువంటి వెయిట్ ఎంత ఉందో ఆటోమేటిక్గా ఈక్వేటర్ దగ్గర ఎప్పుడు తక్కువ ఉంటుంది. ఇక్కడ మైనస్ వచ్చేసింది కదా, ఈ మైనస్ సైన్ని బట్టి మనము ఆ విషయాన్ని చెప్తున్నాం అనమాట. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో 49 కంటే ఏది తక్కువ ఉంది చూసుకొని అది మనము చూస్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ని అయితే మనం సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. చూడండమ్మా, ఏ యూనిఫామ్ మెటాలిక్ వైర్ ఈజ్ ఇలాంగేటెడ్ బై 0.04 మీటర్స్, అంటే డెల్టా ఎల్ ఇచ్చేసాడమ్మా. వెన్ సబ్జెక్ట్ టు ఏ లీనియర్ ఫోర్స్ ద ఇలాంగేషన్ ఇఫ్ లెంగ్త్ అండ్ డయామీటర్ ఇస్ డబుల్డ్, లెంగ్త్ డయామీటర్ డబుల్ అయితే ఇది డెల్టా L1 అనుకుందాము. ఇలాంగేషన్ కనుక్కోమంటున్నాడు, అంటే డెల్టా L2 ఎంత అని కనుక్కోమంటున్నాడు. సో మనకి యంగ్స్ మాడ్యులస్ లెంగ్త్ ఇచ్చాడు కాబట్టి యంగ్స్ మాడ్యులస్ y ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఎంత, F/A బై డెల్టా L/L. సో దీని నుంచి మనం ఏం చేద్దాము, డెల్టా L ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, F ఇంటూ L బై Y ఇంటూ A. ఇదే కదా ఫార్ములా, F ఇంటూ L బై Y ఇంటూ A. సో ఇక్కడ ఏ అంటే వైర్ అన్నాడు కాబట్టి పై ఆర్ స్క్వేర్ రాసుకుందాం, అంటే F ఇంటూ L బై Y ఇంటూ పై ఆర్ స్క్వేర్ అవుతుంది. డెల్టా L ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు నాకు డెల్టా L2 బై డెల్టా L1 కావాలి. డెల్టా L2 బై L1 అంటే ఇక్కడ ఇవి కామన్గా ఉన్నాయి చూడమ్మా, 4 F బై Y పై ఇవి కామన్గా ఉన్నాయి. L బై ఆర్ స్క్వేర్, L బై ఆర్ స్క్వేర్ అంటే L2 బై L1 వస్తుంది. ఆర్ స్క్వేర్ కింద ఉంది కాబట్టి R1 బై R2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది మనకు వస్తుంది డెల్టా L2 బై డెల్టా L1 ఈజ్ ఈక్వల్ టు L2 బై L1 ఇంటూ R1 బై R2 హోల్ స్క్వేర్. ఇవి కామన్గా ఉన్నాయి కదా, F బై Y పై అవి క్యాన్సిల్ అయిపోతాయి. సో L2 మనకి ఎంత ఇచ్చాడమ్మా, డబుల్ చేయమంటున్నాడు, అంటే 2L బై L, అంటే ముందున్న లెంగ్త్కి డబుల్ చేయమన్నాడు, చేసాం. రేడియస్ కూడా డయామీటర్ డబుల్ చేశాడంటే రేడియస్ కూడా డబుల్ అవుతుంది కదా, అంటే R బై 2R హోల్ స్క్వేర్. ఆర్ఆర్ క్యాన్సిల్, ఎల్ఎల్ క్యాన్సిల్, 2 ఇంటూ 1/4, 1/2 స్క్వేర్ 4, 1/2 అవుతుంది, అంటే 1/2. ఏ వాల్యూ ఇది, డెల్టా L2 బై డెల్టా L1, బట్ మనం డెల్టా L2 కనుక్కోమన్నాడు. సో డెల్టా L2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా L1 బై 2. డెల్టా L1 ఎంతమ్మా, 0.04/2 ఈజ్ ఈక్వల్ టు 0.02 మీటర్స్. కాబట్టి డెల్టా L2 ఎంత అయింది, 0.02 మీటర్స్ అయింది, అంటే హాఫ్ తగ్గిపోయింది. లెంగ్త్ డయామీటర్ రెండు కూడా పెంచితే డబుల్ చేస్తే ఇలాంగేషన్ ఏమైంది, హాఫ్ అయిందమ్మా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ సిలిండ్రికల్ వైర్ ఆఫ్ రేడియస్ 0.5 mm. సో R ఈజ్ ఈక్వల్ టు 0.5 mm. దట్ మీన్స్ 0.5 ఇంటూ 10⁻³ మీటర్స్ మార్చేసుకున్నాం. కండక్టివిటీ ఇచ్చాడు, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10⁻⁷. ఈ సబ్జెక్టెడ్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడమ్మా 10 మిల్లీ వోల్ట్, అంటే 10 ఇంటూ 10⁻³ వోల్ట్ పెర్ మీటర్ ఇచ్చాడు. ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ కరెంట్, సో కరెంట్ వాల్యూ వాడే ఇచ్చేసాడు. I ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, x³ పై అంట. అయితే x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మనల్ని. మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ పై మిల్లీ యాంప్స్ అని కూడా ఇచ్చాడు, యూనిట్స్ కూడా. సో ఇక్కడ మనము ఏం చేయాలి, మనము నాకు సిగ్మా ఉంది, ఈ ఉంది, ఆర్ ఉంది. సో ఫస్ట్ కరెంట్ డెన్సిటీ కనుక్కుందాం. కరెంట్ డెన్సిటీ J ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈ. సో సిగ్మా 5 ఇంటూ 10⁻⁷, ఇది 10 ఇంటూ 10⁻⁻3. సో 10⁻⁻2 అంటే 5 ఇంటూ 10⁻5 అవుతుంది, 5 ఇంటూ 10⁻5. బట్ J ఈజ్ ఈక్వల్ టు I/A కదమ్మా, J ఈజ్ ఈక్వల్ టు I/A. సో I ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10⁻5 ఇంటూ A. అంటే మళ్ళీ ఏం రాసుకోవచ్చు మనము,
పై ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. పై ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు? 5 ఇంటూ 0.5 ఇంటూ 10⁻³ లేదా 5 ఇంటూ 10⁻⁻4 రాసుకోవచ్చు. 5 5s are 25, 10⁻⁻8. ఇది ఎంత అయిందమ్మా? 125 అయింది. పై అయింది. 10⁻³ యాంపియర్స్ అయింది. -8 + 5 -3 కదా. సో 10⁻³ అంటే మిల్లీ యాంప్స్. అంటే 5³ పై మిల్లీ యాంప్స్ అయింది. I ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5³ పై మిల్లీ యాంప్స్ అయింది. అంటే ఎక్స్ ప్లేస్లో నాకు వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ యూనిఫామ్ థిన్ బార్ ఆఫ్ మాస్ 6 kgs అండ్ లెంగ్త్ 2.4 meters is bent to make an equilateral hexagon. ఈక్విలేటరల్ హెక్సగాన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండేలాగా మనకి ఒక హెక్సగాన్ అయితే తయారు చేశారమ్మ, బెండ్ చేసి ఇలా. సో ఇది ఎల్ 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 ఎల్. సో ఈ సెంటర్లో మనం చూసుకుంటే మనకు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఇక్కడ 60 degrees ఉంటుంది. సో ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఫైండ్ అవుట్ చేయాలి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ హైట్ని నేను ఆర్ అనుకుంటాను, అంటే ఈ రేడియస్ని ఆర్ అనుకుంటామన్నమాట. సో ఇక్కడ ఇది కూడా లెంగ్త్ ఎల్ అవుతుంది, ఇది లెంగ్త్ ఎల్ అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, ఆల్ సైడ్స్ మనకి ఈక్వల్ అవుతాయి. సో మధ్యలో ఉన్నటువంటి హైట్ ఏమవుతుందంటే మనకి రొటేషన్ రేడియస్ ఏదైతే ఉందో, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ రేడియస్ ఆర్ అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఎల్ వాల్యూని కనుక్కుందాం. ఎందుకంటే 6 kgs 2.4 కదా. హెక్సగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ ఉంటాయి. సో 6 సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2.4 meters అయితే 1 సైడ్ లెంగ్త్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 0.4 meters అవుతుంది. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.4 meters అని తెలిసిపోయింది మనకి. సో ఆర్ కనుక్కోవాలి. ఆర్ కనుక్కోవడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ 60 degrees ఉంది. ఆర్ ఆపోజిట్ సైడ్ కదా, sin 60 కనుక్కుందాం. sin 60 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎల్, లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? √3/2 ఎల్. సో నాకు స్మాల్ ఆర్ వచ్చేసింది, ఎల్ వచ్చేసింది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ ml²/12 ప్లస్ mr². ఇది ఫార్ములా. ml²/12 పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ హెక్సగాన్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ ఫార్ములా అమ్మ ml²/12 ప్లస్ mr² అని చెప్పేసి. సో 6 kgs అంటే ఒక్కొక్కటి 1 kg ఉంటుందమ్మా. కాబట్టి ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి 6 ఇంటూ l²/12 ప్లస్ m 1 కదా. r² అంటే ఎంత? √3/2 l² అవుతుంది. అంటే 6 ఇంటూ l²/12 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 3l²/4 అవుతుందమ్మా. సో ఇంటూ 3 చేయండి. ఇక్కడ 9 అవుతుంది, 12 అవుతుంది. LCM 12 అవుతుంది. 9 + 1 10 అవుతుంది. 10l² ఇంటూ 6 ఇందులో 2 times పోతుంది, 2 ఇందులో 5 times పోతుంది. సో 5l² మిగిలిందమ్మా. 5 ఇంటూ ఎల్ అంటే ఎంత? 0.4 ఇంటూ 0.4. సో 0.16 అవుతుంది. 0.16 ఇంటూ 5 అంటే 0.8 kg/m². సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు 0.8 kg/m². దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ ఈ ఫార్ములా మనకి ఇంపార్టెంట్ ఫార్ములా, ml²/12 ప్లస్ mr². ఈ ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్గా ఎల్ వాల్యూ, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి, మాస్ ఫైండ్ అవుట్ చేసి దీనైతే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఈ వీడియోలో. an electromagnetic wave of frequency 3 GHz. 3 GHz అంటే 3 × 10⁹ హెడ్జెస్ అమ్మ. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో ఫ్రీక్వెన్సీ 3 × 10⁹ హెడ్జెస్ ఇచ్చాడు. నెక్స్ట్ డైఎలక్ట్రిక్ మీడియం ఆఫ్ రిలేటివ్ ఎలక్ట్రిక్ పర్మిటివిటీ. రిలేటివ్ ఎలక్ట్రిక్ పర్మిటివిటీ మీన్స్ εr.
ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు 2.25 ఇచ్చాడు. ద వేవ్ లెంగ్త్ ఆఫ్ దిస్ వేవ్ ఇన్ దట్ మీడియం, వేవ్ లెంగ్త్ ఆఫ్ మీడియం కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ వాక్యూమ్ కనుక్కుందాం. వేవ్ లెంగ్త్ ఇన్ వాక్యూమ్ కనుక్కుందాం. వేవ్ లెంగ్త్ ఇన్ వాక్యూమ్కి C/F కదా. C అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు 3 × 10⁹ హెడ్జెస్. సో 3 క్యాన్సిల్ 10⁻⁻1 మీటర్స్ అవుతుంది, లేదా 0.1 మీటర్స్ ఏది వాక్యూమ్లో. సో మీడియంలో కావాలంటే మనకి ముందు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలియాలి. సో ల్యాండా ఇన్ మీడియం ఎంత అవుతుందమ్మా 0.1/μ. మ్యూ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ మ్యూ ఏంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మరి మ్యూ వాల్యూ ఎంత అని అడిగితే మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ μr εr. బట్ μr ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి μr 1. ఈఆర్ ఎంత ఇచ్చాడు 2.25 ఇచ్చాడు. రూట్ ఆఫ్ 2.25 అంటే ఎంత అవుతామా 15² కదా, 1.5 అవుతుంది. అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5 వచ్చేసింది. కాబట్టి ల్యాండా ఇన్ మీడియం ఈజ్ ఈక్వల్ టు 0.5/1.5 1/15. 1/15 అంటే ఎంత అవుతుంది 0.067 మీటర్స్ అవుతుంది. ఇది మనకి మీడియంలో ఉండేటువంటి వేవ్ లెంగ్త్ అమ్మ. ఇవి మనం IIT JEEలో వచ్చేటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రాక్టీస్ బిట్స్ 20 బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే JEE మెయిన్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే JNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో JEE మెయిన్స్కి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ప్లేలిస్ట్ నేమ్ తోటి, JEE ఫిజిక్స్ అనే ప్లేలిస్ట్ నేమ్ తోటి. సో కంటెంట్ అయితే యాక్సెస్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.